సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు అని ఆయన ప్రమాణం చేసి ఇప్పటికి 30 ఏళ్ళు. మొదటిసారిగా ముఖ్యమంత్రి అయి నేటికి 30 ఏళ్ళు. పలుమార్లు పడిలేచిన కిరీటంగా సంచలనం. సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం. పాతాళానికి పడిన ఆకాశమార్దిగా ఎదిగే తత్వం. విద్యార్థి దశ నుంచే రాటుదేలిన నాయకుడు. ఎక్కడున్నా కింగ్ మేకర్ పాత్ర. సీఎంగా టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత. ఫ్యూచర్ విజన్తో ఎన్నెన్నో వినూత్న పథకాలు. నాటి హైటెక్ సెట్ నుంచి నేటి క్వాంటమ్ వ్యాలీ దాకా. నేడు విధ్వంస ఏపీని గాడిన పెట్టేందుకు కృషి. అదే సమయంలో సంక్షేమానికి పెద్దపీట. అన్నీ అనుకూలిస్తే అధికార పీఠపై కూర్చోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటూ అధికార పీఠాన్ని అధిష్ఠించగలగడమే అసలైన విజయము. సో ఇదంతా ఆషామాషి కాదు. అసలే అలా మొదటిసారి 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అది జరిగి నేటికి ముచ్చటగా 3 దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో సంచలనాలు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ప్రస్థానము. ఎస్వి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థి నాయకుడుగా ఆ రోజు చంద్రబాబు, 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నాటి గవర్నర్ కృష్ణకాంత్. సో ఇది పరిస్థితి. ఈ ప్రమాణ స్వీకారం వెనుక అనేక కథలు ఉన్నాయి, అనేక సంచలనాలు ఉన్నాయి, అనేక పతనాలు ఉన్నాయి, అనేక కుట్రలు ఉన్నాయి. అన్ని రాజకీయంలో భాగమే. కుట్రలు చేయకుండా రాజకీయం ఎదిగేది లేదు. ఈరోజు హైటెక్ సిటీని కట్టినా, ఈరోజు క్వాంటమ్ సిటీని కట్టినా, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి పేరున్నది, బ్రహ్మాండమైన అనుభవం ఉన్నది. తెలుగుదేశం పార్టీని ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి తీసుకెళ్లారు. అదే సమయంలో మామకు వెన్నుపోటు పొడిచారు అన్న ఆరోపణ ఉన్నది. వాళ్ళ కొడుకులతోటే తనకు జై అనిపించుకున్న చాణక్యత, రాజనీతిజ్ఞత ఉన్నది. ఆ కుటుంబంలోనే తనకు ప్రత్యర్థిగా ఉన్న పురంధరేశ్వరితోటి, బీజేపీ అధ్యక్షురాలతోటి కూటమి కట్టిన నైపుణ్యత ఉన్నది. ఆ కూటమిలో తనకు ప్రత్యర్థులుగా కాపు వర్సెస్ కమ్మాలుగా ఉన్న కాపులతోటి మళ్ళా ఒక ట్రయాంగిల్ కూటమి తయారు చేసి పవన్ కళ్యాణ్ ద్వారా ఈరోజు అత్యధిక స్థానాలు సంపాదించి తాను ఎవరినైతే అత్యంత ఘోరంగా తిట్టారో అదే నాయకుడు. నరేంద్ర మోడీకి కుటుంబం లేదు, కుటుంబం విలువలు తెలియదు అని తిట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు నరేంద్ర మోడీ కంటే అద్భుతమైన నాయకుడు లేడో అని పొగిడిన సమయోచితం ఉన్నది. ఇవన్నీ కలగలిస్తేనే చంద్రబాబు నాయుడి నాయకత్వం ఉన్నది. సో ఇదేమి అంత సులభం కాదు. ఈ స్థాయికి రావడం అనేది ఆయనకు అద్భుతమైన క్రమశిక్షణ ఉన్నది, ఆయనకు అద్భుతమైన ఆహార నియమాలు ఉన్నాయి. ఒక పని చేస్తే ఒక పని రాక్షసుడిగా పనిచేసే యొక్క ఓపిక ఉన్నది. రోజుకు 18 గంటల పాటు శ్రమించే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కలగలిస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏకదాటి మీదుగా ఏకాభిప్రాయంతో అటు కేంద్రాన్ని అన్ని రకాలుగా ఒప్పిస్తూ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకొస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వం ఈరోజు 30 ఏళ్ళు అంటే ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు ఉండడం అనేది సాదాసీదా విషయం కాదు. అంటే కంటిన్యూస్గా లేరు. ఒకసారి ముఖ్యమంత్రి 30 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి అయి మళ్ళా 30 ఏళ్ళ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఇంకో 4 ఏళ్ల పాటు ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటారు. దాదాపుగా అనేక రికార్డులు, సచిన్ రికార్డు లెక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా అనేక రికార్డులు ఉన్నాయి. ఎక్కువ కాలము కొనసాగిన ముఖ్యమంత్రిగా, ఎక్కువ కాలము ఏకదాటిన ముఖ్యమంత్రిగా, ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా, ఇట్లా చాలా రికార్డులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేగా అనేక రికార్డులు ఉన్నాయి, సంస్కరణలు తెచ్చిన రికార్డులు ఉన్నాయి, అసాధ్యాలను సుసాధ్యం చేసిన రికార్డులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, అనేక కేసులలో ఉండి బెయిల్ మీద అత్యధిక కాలం కొనసాగుతున్న రికార్డులు ఉన్నాయి, జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత పడిలేసిన కిరీటం లెక్క ఉవ్వెత్తిన ఎదిగిన రికార్డులు ఉన్నాయి, తన ప్రత్యర్థులను ఈరోజు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న రికార్డులు ఉన్నాయి. నేను మొన్న ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఏమీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు 2025 కాదు 1995 చంద్రబాబును చూస్తారని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 1995 అంటే ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక ఆవేశానికి, ఒక పట్టుదలకు, ఒక ఉద్రేకానికి ఆయన ఒక నిదర్శనంగా ఉండేది. చంద్రబాబు అంటే దడుచుకునేటట్టు ఉండేది. ఆ తర్వాత నేను నెమ్మదించాను 25-25లో. కానీ మీరు ఇట్లాగే చేస్తే 2025 కాదు 1995 చంద్రబాబుని చూడాల్సి వస్తుంది అని అన్నారు. మరే ఆ 1995 చంద్రబాబుని టీడీపీ వాళ్ళు చూస్తారా, జనసేన వాళ్ళు చూస్తారా, జేఎస్పీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చూస్తారా? ఇది 4 ఏళ్ల తర్వాత తేలుతుంది.
ఇప్పుడు మాత్రం తెలియదు. ప్రస్తుతానికి వీళ్ళకు మాత్రమే 1995 చంద్రబాబు పోతున్నాడు. ఇప్పుడు టీడీపీ అసంతృప్తి, టీడీపీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు అనేక వాటిలలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ మీద కూడా పడ్డారు. జనసేన పార్టీ సరిగా ఏది సహకరించడం లేదనేది మొదలైంది. మరి ఈ 1995 సిబిఐని ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.